రండి, లెట్స్ బి ఫ్రెండ్స్. Yes, come in. స్టూడెంట్స్, ఇదిగోండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది. ఓకే, సిలబస్ అది కూడా మొత్తం నేను ఇక్కడ బోర్డు మీద నేను పేస్ట్ చేశాను. కెమిస్ట్రీ సిలబస్. ఓకే, ఓకేనా? ఓకే మేడం. పాటలు వద్దు, చదవండి చాలు. ఓకే మేడం. ఓకే స్టూడెంట్స్, అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వచ్చేయండి రేపు. ఓకే, రేపు రాగానే ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఏంట్రా మేడం ఎగ్జామ్ అంటున్నాను, నువ్వు ఓపెన్ చేయి. నువ్వు రేపు చదివించుకొని వచ్చే నాకు చూపించే. నాకు తెలిసిన మహాకవి ఒకటి అన్నాడు. ఏంట్రా? చెరువు ఎండి చేప ఏడిస్తే గద్దొచ్చి. సరేలే, నీ పని అయితే చూడు, నేను నా పని చూసుకుంటాను. ఇది మంచిది, చదువు. నేను ఇందాక నేను పిలిచాను, బట్ నువ్వు చూడలేదు. అది నేను మొన్న చెప్పాను కదా, లెటర్ చేస్తున్నారు అని చెప్పి. అది కనిపెట్టారా? అదే పని అవును, వాడు ఎవరో తెలిస్తే మీకు ఎలా చెప్పాలి? వాట్సాప్ నెంబర్ బాగానే. అయ్యో తప్పుగా కాదండి, మామూలు ఎలా చెప్పాలి అని. నేను ఫోన్ యూస్ చేయను ఎక్కువ, అండ్ మా ఇంట్లో ఎక్కువ ఇవ్వదు ఫోన్. అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను ఇంట్లో వాళ్ళు ఫోన్ తీసుకుని. ఇన్స్టాలో మెసేజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నేను సిక్కి7 ఫాలో పడండి. బాయ్. ఇదేట్రా బాబు, కనుక్కున్నావు అని దొబ్బేస్తుంది. లేదు వద్దులే, మళ్ళీ ఫీల్ అయ్యి. లేదండి, నాకు గుడ్ ఈవినింగ్ ఏరా, నీకే డాడీ ఈవినింగ్. మొన్న ఎగ్జామ్ రాశారు కదా, ఆ పేపర్స్ ఇస్తాను ఈరోజు. అందరూ కూడా పేరెంట్స్కి చూపించి సైన్ పెట్టించుకొని రావాలి. అర్థమైందా? మీకే. యశ్వంత్ మేడం అబ్సెంట్. వీడు ఒక్కడికే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వచ్చింది, 50 out of 50 వచ్చింది. చప్పట్లు. నెక్స్ట్ వర్ష, నీకు 45 వచ్చింది. కొట్టు బే మేడం, ఎంకరేజ్మెంట్ మేడం. అవే తగ్గించుకో. నెక్స్ట్ స్మైలీ, 40 marks. నెక్స్ట్ వివేక్కి పాస్ చేయండి అన్న, 35 marks. అడగరా.
నెక్స్ట్ హర్ష. చూసుకో ఎన్నో వచ్చాయి చూసుకో 20. నెక్స్ట్ వికీ రా చూసుకో. ఆడి ఫ్రెండ్ అనిపించుకున్నావు. ఇద్దరికి ఒకటే మార్కులు. హాఫ్ మార్క్ ఎక్స్ట్రా వచ్చింది నీకు. వచ్చిన 20 మార్కులకి బిల్డప్ పీడికి దీన్ని ఫస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పాలి. ఏం లేదు వల్ల మొత్తం ఇచ్చేయండి, బ్యాక్ పాస్ చేయండి. నికేష్ది ఇచ్చేయండి, పాస్ చేయండి. అందరూ పాస్ అవుతారు. మనం చదవకుండా మన దృష్టి ఎక్కడ ఉందో. ఓకేనా, మీ పేపర్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. హే వికీ, హాయ్. హాయ్. యశ్వంత్ ఎందుకు రాలేదు? ఊరు వెళ్ళాడు. అవునా, ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు ఆడి గురించి ఎందుకు చదువుకున్న వాళ్ళ గురించి అడుగుతారా? ఈవెన్ ఎవరు అడిగారు? నీకు వాడు చెప్పాడు. జరా ఆపండి. నన్ను ఇంతకు ఎప్పుడు వస్తాడు చెప్పు. మీ అన్నయ్య 2 రోజుల్లో వస్తాడు. నాది పూచి. ఓకే. హాయ్ రవికి. గురు ఏం చేస్తున్నావు? ఏ ఆలోచిస్తున్నావు? ఆ పిల్ల గురించి రా, ఏటి అర్థం కావట్లే. ఎలా ఇంప్రెస్ చేద్దామా అని. నీకు రెండే చెప్తాను చూడు. ఏంటంటే అమ్మాయిలు 2 విషయాలకే పడతారు. ఒకటి బాగా చదువుకున్న వాళ్ళకి, ఇంకోటి అందంగా ఉన్న వాళ్ళకి. ఉన్నాయా? చెప్పు, మళ్ళా మన మాట చెప్పు. అది కూడా కరెక్ట్. సరే ముందైతే పీచిపోదాం పదా. ఇది అవును ఎక్కువే. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగ. పడుకో. డ్రెస్ ఎలాగ ఉంది? అదిరిద్ది. గుంట ఫ్లాటే ఈరోజు. ఎవడు రాడు? నీ లైఫ్లోకి వెళ్ళి వచ్చినట్టున్నాడు రా. ఆడు వెళ్ళనైతే మన హీరో. పదా చూసుకుందా. హే హాయ్ వికీ. వాడు నా ప్లేస్ లో వచ్చింది పేడు. సర్లే ఏముంది ఇంక. వికీ తిన్నా స్కూల్ రైట్. సూర్య తిన్ వికీ. వీడు నేను ఎప్పటి నుంచి జాయిన్ అవ్వని చెప్తుంటే ఎదవ ఎప్పుడు జాయిన్ అవ్వకుండా ఇప్పుడు జాయిన్ అయ్యాడు. వేస్ట్ ఫెలో. ఇవన్నీ నాకు ఎందుకు వీడు స్కూల్లో ఏం చేసేవాడు నీకు తెలుసా? తెలియదు. మేడం వచ్చింది తిరుగు. వికీ, నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయో నీకు గుర్తున్నాయా? నీకేం చెప్పాను? ఫస్ట్లో కూర్చోమని చెప్పాను. లేదు, నీకు నెక్స్ట్ టైం మార్క్స్ బాగా వచ్చినంత వరకు నువ్వు ఫ్రంట్నే కూర్చోను. నాన్న నువ్వు కొంచెం బ్యాక్ వెళ్ళిపోమ్మా వాడి ప్లేస్. ఎక్కువ కుదిరింది. లేకపోతే గొంట నన్ను వదిలేసి ఎవడో పోడి కూడా కూర్చుంటా. ఇదేంటి అంతకే చూడట్లేదు? చీ, ఏం చేసినా చూడట్లేదు. చీ దీనమ్మ జీవితం. వర్ష పెన్ కాదా? పెన్నులు ఇచ్చి దేశాన్ని ఉద్ధరించాడు అనుకుంటున్నాడు. ఏద్దవ్వా ఎక్స్ప్రెషన్ ముందు తీరు. ఏ రావే కూర్చున్నా. ఇంకా రావేంటి? వస్తున్నాం. అయ్యో వికీ. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా.